తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గుర్తులను, పేర్లను మార్చేందుకు అడుగులు వేస్తోంది. ఇటీవల రాష్ట్ర చిహ్నాలు తెలుగు తల్లి విగ్రహంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తాజాగా తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన యాదాద్రి పుణ్యక్షేత్రం ఉన్న భువనగిరి, యాదాద్రి జిల్లా పేరును మార్చే దిశగా అడుగులు వేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పేరును యాదగిరిగుట్టగా మార్చబోతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లోపాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, నిర్లక్ష్యానికి నిదర్శనమే మేడిగడ్డ బ్యారేజీ కుంగడమన్నారు. అటు కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా కొన్ని అంశాలను అయితే తీసుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఏవైతే గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాదాద్రి ఏదైతే గతంలో యాదగిరి గుట్టగా పిలువబడిన యాదాద్రిని ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగానే మిగతా కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని వాటిని కీలకమైన వాటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణ జాతీయ గీతంగా జయ 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 తెలంగాణ కానీ, అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ ఈ అంశాలను ఏదైతే నిర్ణయాలు తీసుకుందో తాజాగా యాదగిరి గుట్టను గతంలో యాదగిరి గుట్టగా పిలువబడిన యాదగిరి గుట్టను మళ్ళీ ఆ పేరుని మళ్ళా యథావిధిగా చేయాలని చెప్పేసి నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా కాసేపు క్రితం అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. తాను ప్రభుత్వ ప్రతినిధిగా, తాను మంత్రిగా కాబట్టి నా నోటి నుంచి వచ్చిన మాటే ప్రభుత్వ మాటగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి యాదాద్రి అనేది ఉండదు, యాదగిరి గుట్టగా పిలువబడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వీటితో పాటు కొన్ని పొలిటికల్ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే మేడిగడ్డ విజిట్ చేశారో ఆ అంశానికి సంబంధించి కూడా మరోసారి దానిపైన కొన్ని కామెంట్స్ చేశారు. ఎన్డీఎస్ఏ గతంలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్కడ జియాలజికల్ రిపోర్ట్ చేయకుండానే అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు, అందువల్లనే అక్కడ మేడిగడ్డ అనేది కుంటడ జరిగిందంటూ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. సేమ్ మేడిగడ్డని ఏ విధంగా అయితే నిర్మాణం జరిగిందో మిగతా 3 బ్యారేజీలు ఏవైతే అన్నారం కానీ, సుందీల కానీ 3 బ్యారేజీలు కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి నిర్మాణం లోపాలు ఉన్నట్లయితే కనుక వీటిని పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సి ఉంటుందని కూడా గతంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ కూడా కామెంట్స్ చేశారు. అయితే ఆ రిపోర్ట్ ను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే కనుక కాళేశ్వరం అనేది నిరుపయోగంగా మారే అవకాశం ఉందంటూ కూడా కామెంట్ చేశారు. అయితే అందులో భాగంగానే నిన్న పొంగిన ప్లేస్ కు మాజీ సీఎం కేసీఆర్ కూడా వెళ్ళలేదు. ఆయన వెళ్తే కనుక ఆ లోపాలన్నీ కూడా బయటపడుతున్నాయి, కానీ ఆయన కావాలని వెళ్ళలేదు అంటూ కూడా ఆ రాజకీయమైన పరమైన అంశాలను కూడా ప్రస్తావించారు. వీటితో పాటు సొంత పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు అనేది దాదాపు ఇప్పటికే ఒక 10-12 స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ పోటీ చేయడానికి అంశానికి సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఇక్కడ పోటీ చేయాలనేది తెలంగాణ కాంగ్రెస్ అభిప్రాయపడుతుంది. దీనికి సంబంధించి మొదట్లో వాస్తవానికి సోనియా గాంధీ ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీని తాను స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఇదే అంశాన్ని రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాము. అక్కడ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా ఇదే అంశాన్ని కూడా రిక్వెస్ట్ చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ వీటి అన్నిటితో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తూనే ఒకవైపు కాళేశ్వరం సంబంధించిన అంశాన్ని మాట్లాడుతూ మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలంతా కూడా పార్టీ మారుతున్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. జహీరాబాద్ ఎంపీ బీపీ పాటిల్ కానీ, నాగర్ కర్నూలు ఎంపీ రాములు వీళ్ళంతా పార్టీ మారుతున్నారు. త్వరలో హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉంటుందంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. థాంక్యూ ప్రతాప్.